ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం గురించి కానీ ఇందిరమ్మ వార్తల గురించి మనం ఒక నెల రోజుల నుంచి కూడా చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బిల్లులు కానీ మరి డబ్బులు కానీ ఏ విధంగా దానికి సంబంధించిన వివరాలు కూడా తరచూ వార్తల్లో ప్రచురించడం చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా సరే ఈ నెల 21న మన గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ 21న ఏదేమైనా సరే ఇల్లు పూర్తయిన గృహాలు పూర్తయిన వాళ్ళందరికీ కూడా గృహప్రవేశాలు చేయాలి, వాళ్ళ సొంతింటి కళ నిర్మాణ కళ నిజం చేయాలి, వాళ్ళు ఆనందంగా గృహప్రవేశం చేయాలనే సంకల్పంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ నెల ఇందిరమ్మ గృహప్రవేశాలు అని మనకు ఒక సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే సొంతింటి కళ అనేది మనిషి పుట్టిన నుంచి మరణించేంత వరకు కూడా తను కూడు గుడ్డ అలాగే నీడకు చాలా విలువిస్తాడు. ఆ నీడను ప్రభుత్వం ఏం చేస్తుంది, 100-200% పేదవాళ్లకు అర్హులైనటువంటి వాళ్లకు నీడని ఇచ్చే సంకల్పంతో ఏదేమైనా సరే ఈ నెల 21న ఇల్లు పూర్తయిన వాళ్లకు గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టాలి, ముహూర్తం పెట్టుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రివర్యులు కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించిన వార్త 21న ఇందిరమ్మ గృహప్రవేశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 21న 1,00,000 మందితో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లపై సోమవారం మంత్రి సమీక్షించి అధికారులను సూచనలు చేశారు. కాగా ఆగస్టు 21న మధ్యాహ్నం 2 గంటలకు చంద్రుకొండకు ముఖ్యమంత్రి చేరుకుంటానని కలెక్టర్ పాటిల్ తెలిపారు. 2:10కి బెండలంపాడు చేరుకొని 2:20కి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పూజా కార్యక్రమాలు చేస్తారని, అనంతరం లబ్ధిదారులతో మాట్లాడతారని చెప్పారు. 2:50కు బయలుదేరి సాయంత్రం 3 గంటలకు ప్రజాసభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అంటే మన మంత్రే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన గృహ నిర్మాణాల శాఖ మంత్రే కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాల్లో గృహప్రవేశాల్లో పాల్గొంటారట. ప్రజలతో పాటుగా గృహప్రవేశంలో పూజలో పాల్గొంటారట. లబ్ధిదారులను పిలిచి అడుగుతారట, ఏ విధంగా నిర్మాణం జరిగింది, సకాలంలో మీకు డబ్బులు అందాయా, మరి అక్కడ అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయాలపైన కూడా ఆరాధిస్తారట. అంటే రాని వాళ్ళు, గృహ నిర్మాణాలు పూర్తి కాని వాళ్ళు భయపడకండి, ఆధార్ కార్డుతో అన్ని ఎంట్రీ అని కూడా మేము ఒక గతంలో వార్త కూడా చేశాం. సమగ్రంగా మీడియాను ఫాలో కండి, మీకు ఎక్కడెక్కడ డబ్బులు రాలేదో అధికారులను సంప్రదించండి. ప్రతి ఇంటి కళ ప్రభుత్వం సంకల్పించిన ఒక గొప్ప అంశం ఇది. కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఎవరైనా సరే అర్హులు అయినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. కాబట్టి మీరు ఆధారాలతో అధికారులను అడగండి. మీకు ఎక్కడెక్కడ బిల్లులు రాలేదో, ఎంత రాలేదో మీరు అధికారులను తరచూ సంప్రదించండి. అవసరం అనుకుంటే మీ ఏరియాలో ఉన్న ప్రజానాయకుడిని కూడా సంప్రదించండి. ప్రతి వ్యక్తి కూడా వివరాలు చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా భావించింది. మీరు ఇల్లు కట్టుకుంటే మీ గృహప్రవేశంలో కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. అంటే దీన్ని బట్టి ఇది ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకోవచ్చు.